తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి దారుణ ఘటనకు ఇప్పుడు ఆగ్రహావేశాలతో కట్టలు తెంచుకున్నటువంటి స్రవంతి కుటుంబ సభ్యులు ఆ యొక్క స్రవంతి భర్త ఇంటిని తగలబెట్టారు. ఇప్పటికే మనందరికీ తెలిసిందే, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్రవంతి తన ఇద్దరు పిల్లలను చంపి ఆమె కూడా బలవన్మరణం చెందింది. కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి మనస్పర్ధల కారణంగా ఈరోజు స్రవంతి తన ఇద్దరు పిల్లలని చంపేసి తాను కూడా ఈ లోక నుంచి వెళ్ళిపోయినటువంటి ఘోరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రవీణ్ ఇంటిని, వరంగల్లో ఉన్నటువంటి ప్రవీణ్, స్రవంతి భర్త ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో ఆ ప్రవీణ్ ఇంటిని స్రవంతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆగ్రహావేశాలతో అతని ఇంటిని పూర్తిగా కాల్చేశారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ప్రవీణ్, స్రవంతి వీరి యొక్క కాపురంలో వచ్చినటువంటి ఘర్షణల నేపథ్యంలో వారి మధ్య నెలకొన్నటువంటి వివాదాల కారణంగా పంచాయతీలు కూడా జరిగాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినా ఎందుకు ఈ గొడవలు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఈ గొడవలు కొనసాగుతున్న సందర్భంలోనే కంక్లూజన్ రాకముందుకే ప్రవీణ్ ఇంకొక అమ్మాయితో వివాహం చేసుకున్నట్టుగా, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా, ఆ అమ్మాయితో వివాహాన్ని కూడా కొనసాగించి ఇక స్రవంతితో ప్రవీణ్కు ఉన్నటువంటి ఆ యొక్క మ్యారేజ్ లైఫ్ని, సంసార జీవితాన్ని మరింతగా కాంప్లికేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎట్టకేళ్లకు మరలా పంచాయతీ పెట్టి తీర్మానాలు చేసి స్రవంతిని మంచిగా చూసుకుంటానని చెప్పేసి ప్రవీణ్ మాయమాటలు చెప్పి ఆ పంచాయతీలో అంతా ఒప్పించి స్రవంతిని మరలా ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో ఏమో కానీ మరలా ప్రవీణ్తో స్రవంతికి మధ్య ఎలాంటి వివాదాలు వచ్చాయో తెలియదు, కానీ ఇంట్లోకి వచ్చినటువంటి కొద్ది రోజులకే అకస్మాత్తుగా ఈరోజు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ప్రవీణ్ ఇంటిని ఈ నేపథ్యంలోనే ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి స్రవంతి కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేశారు, కాల్ చేశారు. ఎందుకంటే స్రవంతి బంధువులు ఆల్రెడీ కొద్ది రోజుల ముందే పంచాయతీలు జరిగాయి. ప్రవీణ్ గురించి అందరికీ తెలిసిందే, అందరికీ నచ్చజెప్పి నీ స్రవంతిని బాగానే చూసుకుంటా, పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి మాయమాటలు చెప్పి అక్కడ పంచాయతీలో స్కిప్ కావడం కోసమో లేక అక్కడ జరిగినటువంటి ఆ పంచాయతీలో నుంచి బయటపడడానికో లేకుంటే ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడ పంచాయతీ పెద్దలను నమ్మించాడు. తనని తీసుకువెళ్ళాడు స్రవంతిని, ఇక తనతో పాటే ఉంచుకుంటాను, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇంకా నాతోటి సంసారాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి నమ్మించి అక్కడి నుంచి స్రవంతిని తీసుకొచ్చుకున్నాడు కుకట్పల్లికి. కానీ ఆ తర్వాత తన బుద్ధిని మార్చుకోలేదు, ఆ తర్వాత కూడా తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు, తన పంతాన్ని కొనసాగించాడు. ఈ రకంగా తన యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తూ స్రవంతిని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడో ఏం జరిగిందో తెలియదు, కానీ మరలా వీరిద్దరి మధ్య వివాదాలు వచ్చినట్టుగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి స్రవంతి పంచాయతీ పెట్టదలుచుకోలేదు, గొడవలు పడదలుచుకోలేదు, వివాదాలకు ఇంకా వెళ్ళదలుచుకోలేదు, అలసిపోయింది. ఈ నేపథ్యంలో తను చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. 9 నెలలు కడుపులో మోసి పెంచినటువంటి పిల్లలను, ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి ఆ పిల్లల గొంతును కూడా చిదిమేసి, నేను లేకపోతే ఇక ఈ పిల్లలకు దిక్కెవరు, అతను బాగా చూసుకుంటాడో లేదో, పిల్లలు రోడ్డు మీద పడిపోతారో ఆగమైపోతారనేటువంటి ఆలోచనలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆమె ఆలోచన దృక్పథం ఏ రకంగా ఉందో తెలియదు, కానీ తన బిడ్డలను కూడా తన చేతులతోనే చంపేసి ఆ తర్వాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వాళ్ళ బంధువులందరూ కూడా. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రవీణ్ ఎక్కడున్నాడో వెతికేటువంటి పనిలో పడ్డారు. సో ప్రస్తుతానికైతే ప్రవీణ్ ఇంటిని తగలబెట్టేసి బంధువులు తీవ్ర ఆగ్రహంతో ప్రవీణ్ని అంతు చూసేటువంటి పరిణామాలకైతే వెతుకుతున్నారు. ఏదేమైనా కూడా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొంటున్నటువంటి ఘర్షణలు, భార్యాభర్తల మధ్య నెలకొంటున్నటువంటి వివాదాలు, వారి మధ్య నెలకొంటున్నటువంటి ఇలాంటి సంఘర్షణలు అన్నీ కూడా వారికున్నటువంటి చిన్న పిల్లలను కూడా బలి తీసుకుంటున్నటువంటి ఘటనలుగా మారుతున్నాయి. చాలా ఘటనలు ఇలాంటివి వచ్చాయి ఈ మధ్యకాలంలో. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు ఈ లోకం నుంచి వెళ్ళిపోదాం అనేటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు వారితో పాటు వారి పిల్లల్ని కూడా చంపేసేటువంటి రాక్షసత్వానికి, ఆ క్రుయాలిటీ మైండ్లోకి వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు చాలా ఆందోళనకరంగా మారింది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల ఆలోచన దృక్పథం ఏ రకంగా ఉందో అనే దానికి అర్థం పడుతోంది. వారు తీసుకున్నటువంటి నిర్ణయమే తప్పుడు నిర్ణయం అయితే, తప్పిదంగా మారితే, దాంతోపాటు ఆ పిల్లలను కూడా, పసికందులను కూడా, అభంశుభం తెలియని ఆ పసికందులను కూడా చంపేసి ఈ రకంగా వారు కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటువంటి దారుణమైనటువంటి ఘటనలు వరుసగా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం స్రవంతి, ప్రవీణ్ సంసారంలో నెలకొన్నటువంటి గొడవలు కాస్త ఇప్పుడు ముగ్గురు ప్రాణాల మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని సార్ ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు.
రోజు దెబ్బలే, మా చెల్లుకు రోజు దెబ్బలే, కొట్టి కొట్టి చంపేసిండు. ఇంకేముంది సార్, ఊర్లో ఏమో పంచాయతీ చేసి నిన్ననే వచ్చిండు, ప్లానింగ్ తోని చంపిండు. ఇక ఆయననే చంపిండు సార్, పక్కా చంపిండు. దుర్గమ్మ పండుగ అమ్మ నాన్న బాబా మళ్ళీ ఏమో యారాలు మళ్ళీ పాపేట ఒక పిల్ల అంతా ప్లానింగ్ కలిసి ఆమెకు చంపాలనే చంపిర్రు. నా చెల్లె సొంతం చెల్లెనే నాకు. ఆయననే చంపిండు సార్, ఆయననే చంపిండు. మొత్తం ఫ్యామిలీ వాళ్ళు మొత్తం పోవాలి జైలు.